ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ గారికి ఇవ్వాలని మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు ఈ వర్గాలన్నిటికీ కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. దగ్గర దగ్గర 10 మందిని ఉప ముఖ్యమంత్రులను చేసినటువంటి గొప్ప ఘనత, సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తిది జగన్మోహన్ రెడ్డి గారిది. మరి మీరు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారికి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఒక్కరికి ఎందుకు ఇవ్వాలి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వకూడదు ఉప ముఖ్యమంత్రి పదవి? ఎందుకు ఇవ్వకూడదు? జగన్మోహన్ రెడ్డి గారేమో సామాజిక న్యాయం చేశారు, మీరేమో సామాజిక మోసం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా అమిత్ షా గారు రికమెండ్ చేస్తేనే ఇచ్చారని, ఆ విషయాన్ని వారే ట్విట్టర్లో కూడా పెట్టిన అంశాన్ని ఎవరు కూడా మర్చిపోవట్లా. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాలని కుటుంబంలోనే చాలా అలజడి నడుస్తోందంట. డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారంట. ఈ అంశాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? ఒక్క లోకేష్ గారినే డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ప్రతిపాదన గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా. సామాజిక మోసం మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ మాట్లాడట్లా? ఎందుకు మాట్లాడట్లా? దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. దేనికి? మ్యాన్ మేడ్ ఏమన్నారు? విధ్వంసమా? జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన విధ్వంసకరమైనటువంటి పాలనంట. విధ్వంసకరమైనటువంటి పాలన అంటే పేద సామాన్య వర్గాలకి సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం 30 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి నిర్మాణాన్ని చేపట్టినటువంటి పాలన విధ్వంసకరమైన పాలన. విధ్వంసకరమైన పాలన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి పాలన దగ్గర కావాలని సచివాలయాలు నిర్మిస్తే దాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే దాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? ప్రభుత్వ బడుల్ని అభివృద్ధి చేసి నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేయడాన్ని దాన్ని విధ్వంసకర పాలన అంటారా? అభివృద్ధి వికేంద్రీకరణ చేసి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని విధ్వంసం అంటారా? చెప్పండి. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలాగా సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేస్తే వాటిని విధ్వంసకర పాలన అంటారా? ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి ప్రతి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందించడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేద సామాన్య వర్గాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ రాణించేలాగా కరిక్యులం మార్పు చేయడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? హార్బర్లు, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, పోలవరం ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని విధ్వంసకర పాలన అంటారా? చెప్పండి. విధ్వంసకర పాలన అంటారా? దీనికి మెరుగుపరిచి ప్రతి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందించడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేద సామాన్య వర్గాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ రాణించేలాగా కరిక్యులం మార్పు చేయడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? హార్బర్లు, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, పోలవరం ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని విధ్వంసకర పాలన అంటారా? చెప్పండి. విధ్వంసకర పాలన అంటారా? దీనికి
రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడడం అంత శ్రేయస్కరం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.